సామెతల గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనము. Whoever robs his father or his mother and says that is no transgression is a companion to a man who destroys. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకుని వాడు నశింపజేయు వానికి జతకాడు. కొంతమంది తల్లిదండ్రుల యొక్క సొమ్ముని చాలా ఎక్కువగా వృధా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము పిల్లలు కొంచెం ఆలోచన లేకుండా చాలా ఎక్కువ వేస్ట్ చేస్తూ ఉంటారు, పాడు చేస్తూ మరి దోచుకుంటూ ఉంటారు. అది ద్రోహం కాదు అనుకుంటారంట మళ్ళీ మనసులో. ఇదేం తప్పు కాదు, ద్రోహం కాదు, మా అమ్మ నాన్నదే కదా అని చెప్పి వ్యర్థంగా దాన్ని పాడు చేసేవారుగా ఉంటారు. అమ్మ నాన్నదైతే అవసరానికే వాడుకొని మిగతా జాగ్రత్తగా కష్టపడి సంపాదించింది కాబట్టి దాచిపెట్టుకోవాలి. అంతేకాని మా అమ్మ నాన్న సంపాదించిందే కదా అని ఇష్టం వచ్చినట్టు ఆ డబ్బును దోచుకొని అది ద్రోహం కాదు అనుకునేటటువంటి వాడంట నశింపచేయువానికి జతకాడట. నశింపచేయువానికి జతకాడు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన దాన్ని అవసరానికి మాత్రమే వాడుకొని మరలా వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు ప్రొవైడ్ చేసేవారుగా ఉండాలి బిడ్డలు. అలా ఉంటే తల్లిదండ్రులకు ఇబ్బంది ఉండదు. దోచుకొని ద్రోహం కాదు అనుకుంటే మాత్రం అలాంటి వారు నశింపచేయువానికి జతకాడు అట. అలాంటి వాడని అర్థం.